నమస్కారం, విజన్ టీవీకి స్వాగతం. సమతా సైనిక్ దళ్ దళిత సంఘాల పోరాట ఫలితమే కోడికత్తి సీను విడుదల. హర్షం వ్యక్తం చేసిన సమతా సైనిక్ దళ్ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య. సమతా సైనిక్ దళ్ దళిత సంఘాల పోరాట ఫలితమే కోడికత్తి సీను విడుదల అని హర్షం వ్యక్తం చేస్తూ సమతా సైనిక్ దళ్ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య పేర్కొన్నారు. కోడికత్తి సీను విడుదల సందర్భంగా సమతా సైనిక్ దళ్ రాయలసీమ అధ్యక్షులు సి రంగయ్య అధ్యక్షతన సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు మల్లేష్ ఆధ్వర్యంలో సమతా సైనిక్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పట్టణంలోని స్థానిక సోమప్ప సర్కిల్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ జైల్లో మగ్గిపోతున్న కోడికత్తి సీను ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో దళిత సంఘాల సమన్వయ పోరాట ఫలితంగా బెయిల్పై బయటకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోడికత్తి సీను కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా రాలేకపోయారని విమర్శించారు. అయినా సమతా సైనిక్ దళ్ దళిత సంఘాల సమన్వయ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతోనే కోడికత్తి సీను బెయిల్పై బయటకు వచ్చాడని తెలిపారు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి దళిత సీను కనపడలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఇదంతా కపట నాటకమని, రాబో ఎన్నికల్లో దళిత సత్తా చూపుతామని హెచ్చరించారు. ఈ పోరాటాల ఉద్యమ ఫలితమే ఈరోజు బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే మాకు అండగా బెయిల్ వచ్చింది తప్ప ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కరుణిస్తే రాలేదు. మా రాజ్యాంగం ద్వారా, మా హక్కుల ద్వారా, మా ఉద్యమ పోరాటాల ద్వారా ఈరోజు కోడికత్తి సీనుకు బెయిల్ రప్పించుకోగలిగాం. అదేవిధంగా పూర్తిగా న్యాయం జరగలేదు కోడికత్తి సీను గారికి. జగన్ గారు ఖచ్చితంగా కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. కోర్టులో ఈ కేసును కూడా డిస్మిస్ చేసేంత వరకు కూడా మేము మా ఉద్యమ పోరాటాన్ని ఆపేది లేదని కూడా ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాము. 5.5 సంవత్సరాలుగా ఆయన జైల్లో ఎందుకు మగ్గిపోతున్నాడు? ఒక ఉగ్రవాది కూడా అట్లాంటి శిక్ష లేదు కదా. చిన్న కోడికత్తి సీను 1 సెంటీమీటర్ కత్తితో అయినటువంటి గాయానికి 9 కుట్లు వేసుకుని నువ్వు కోర్టు ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఒక దళితుడనే ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు 175 వైనాట్ 175 అంటున్నావు కదా. నువ్వు అన్ని ఎన్నికలకి సిద్ధం అంటున్నావు కదా. అయ్యా, మేము దళితులుగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా మీద చర్చకు నువ్వు సిద్ధమా? మేము సిద్ధం, నీతో చర్చకు సిద్ధం. నిరుద్యోగం మీద మీరు సిద్ధమా? మేము సిద్ధం. దళితులు 27 పథకాలను పునరుద్ధరించలేదు, దాని మీద మాట్లాడడానికి మీరు సిద్ధమా? మేము సిద్ధం. దళితుల మీద దాడులు, కేశఖండనలు, హత్యలు, ఈ యొక్క సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వెంట వేసుకొని తిరుగుతావా? ఇదేనా మా దళితులకి మీరు ఇచ్చే గౌరవం? అయ్యా, ఎక్కడైతే కోడికత్తి సీనుతో మొదలు పెట్టావో, నీ సీఎం పదవిని అలంకరించావో, అదే కోడికత్తి సీనుతోనే నీ ప్రభుత్వానికి అంతం పలుకుతామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. దళితులుగా మా హక్కులను మేము కాలరాస్తున్నటువంటి నీ ప్రభుత్వానికి త్వరలో 60 రోజుల్లో బుద్ధి చెప్తాము అని ఈ సభాముఖంగా ఈ పోరాటాలలో పాల్గొన్నటువంటి ప్రతి దళితులకి, యువజన నాయకులకి, జైబీ మాలమానాడు నాయకులకి, అదే సమతా సైనిక్ దళకి ప్రత్యేక జైబీలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.